హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరిటరీ. ఈనాటి మన పెరిటరీలో భాగంగా హైదరాబాద్లోని కుకట్పల్లికి వచ్చేసాం. కుకట్పల్లిలోని వివేకానంద నగర్లో ఉన్నాము. సో ఇక్కడ స్పెషల్గా ఎక్కడికి వచ్చామంటే ప్లాన్ ఏ ప్లాంట్. స్పెషల్లీ ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే దొరుకుతూ ఉంటాయి. సో లైక్ అంటే సేల్ చేస్తూ ఉంటారు. కాకపోతే చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇండోర్ ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ వాటిని ఎట్లా సేవ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, దానికి ఎంత ఎండ కావాలి, అలాగే వాటర్ ఎంత ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళని అడిగి కనుక్కుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. కమా లెట్స్ గో. హలో అండి, గణేష్ అమర్నాథ్ గారు. హాయ్. సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ప్లాన్ ఏ ప్లాంట్. సో గణేష్ అమర్నాథ్ మన కంఫర్టబుల్ గణేష్ అనుకోవచ్చు, అమర్నాథ్ అనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు. సరే గణేష్ అని అంటాను హ్యాపీగా. సో చెప్పండి గణేష్ గారు. సో నేను ఇంతకుముందు కూడా వచ్చాను ఒక 3 years బ్యాక్. ఫస్ట్ ఎపిసోడ్ ఇక్కడే స్టార్ట్ చేశాను నేను. సో నాకు మనీ ప్లాంట్ ఇచ్చారు. మా ఇంట్లో స్టిల్ ఉంది, చాలా చక్కగా వస్తుంది. గోల్డెన్ మనీ ప్లాంట్ అండి. చాలా బాగుంది. సో చూసినప్పుడల్లా దాని మీద ప్లాన్ అయినా అది కూడా కనిపిస్తుంటుంది అనమాట. నైస్. మీ దగ్గర అప్పుడే చాలా ఉండే, ఇప్పుడు కూడా ఇంకా వైడ్ రేంజ్ లో మొక్కలు పెరిగినట్టున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు ఇండోర్ ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి? యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్స్ లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. అందులో మనకి ఇండోర్ లో ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ వస్తాయి, లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ వస్తాయి, మనకి హార్డ్ టు కిల్ ప్లాంట్స్ వస్తాయి. అసలు వాటిని వదిలేసేయచ్చు అట్లా ఇండోర్లో పెట్టేసి. అండ్ ఇండోర్లో మనకి లో లైటింగ్లో పెరిగే ప్లాంట్స్ వస్తాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. కాకపోతే మేము ప్రమోట్ చేసేది ఎలా ఉంటుందంటే మనకి ఒక ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ మనకి ఇండోర్లో పెట్టుకోవడం వల్ల దాని బెనిఫిట్స్ అనేవి హెల్ప్ అవ్వాలి అనేది మా ఒపీనియన్. అలా సో అంటే అప్రాక్సిమేట్ గా చెప్పుకోవాలంటే ఒక కొన్ని ఎన్ని వందల రకాలు ఉంటాయా, లేకుంటే వందలు అని కాదు కానీ మోస్ట్లీ మేబీ ఒక 20 to 50 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. దాంట్లో వెరిగేటెడ్ వర్షన్స్ వేరిగేటెడ్ వర్షన్స్ ఉంటాయి. ఒక ప్లాంట్ లోనే 3 to 4 టైప్స్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి. ఒక మనీ ప్లాంట్స్ లో 9 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ మనీ ప్లాంట్ తీసుకుంటే. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి. కాకపోతే మనకి మన అంబియన్స్ తగ్గట్టు మనకి లుక్ బాగుంటానికి కూడా కొన్ని ప్లాంట్స్ సజెస్ట్ చేస్తాం. అంటే మీరు ఇప్పుడు మీ దగ్గరికి ఇప్పుడు ప్లాంట్ స్టోర్కి వచ్చేసి కస్టమర్ వచ్చేసి మాకు ఇలా ఉంది అంబియన్స్, మాకు మీరు సజెస్ట్ చెయ్యండి అంటే కూడా వాళ్ళ ఇంటీరియర్కి తగ్గట్టుగా మీరు సజెస్ట్ చేస్తారా? ఎస్. అంటే యాక్చువల్గా ప్లాన్ ప్లాంట్ నర్సరీ కాదు. ప్లాన్ అడ్వాన్స్డ్ టు ద నర్సరీ. ఇప్పుడు నర్సరీకి ఏంటంటే మన నార్మల్ ప్లాంట్ తీసుకోవాలంటే ఏ నర్సరీకైనా వెళ్ళి తీసుకోవచ్చు. కానీ అదే ఎక్కడ మన ఇంటి దగ్గర నర్సరీలు ఉంటాయి, వేరే నర్సరీ తీసుకోవచ్చు. కాకపోతే ప్లాంట్ ఏం చేస్తుందంటే అసలు అది నర్సరీలో కూడా మనం ఇవ్వని ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం అనమాట. ఇప్పుడు ప్లాంట్ నాలెడ్జ్ కొనుక్కునే వాడికి ఉండదు, నర్సరీలో అమ్మేవాడికి ఉండదు. ఇప్పుడు ప్లాంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్లాంట్ ఇచ్చే ముందు కూడా అసలు ఈ ప్లాంట్ ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మేము ఒక ట్యాగ్ ఇస్తాము. సో ఆ ట్యాగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది ఈ ప్లాంట్ నేమ్, ప్లాంట్ బెనిఫిట్ ఏంటి, ఆ ప్లాంట్ ఎలా చూసుకోవాలి, ఇలా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాము. ఆ ప్లాంట్ ఏదైతే ఇస్తారో దానికి చిన్న ట్యాగ్ ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. అలా ఇస్తాం అనమాట. సో అది చిన్న ప్లాంట్ అయినా పెద్ద ప్లాంట్ అయినా ఉంటుంది, అది ఇస్తాము. ఇది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మీరు అడిగిన పాయింట్, ఇప్పుడు ప్లాంట్స్ ఏంటంటే మనకి నర్సరీలో దొరికే ప్లాంట్స్ ఓన్లీ బ్లాక్ పాట్లోనో లేదంటే నర్సరీ పాట్లోనో దొరుకుతాయి. అది 1 time ప్లాస్టిక్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్లాంట్కి తగ్గ మనకి అది మన ఇంట్లో పెట్టుకోలేము. మనం ఒక 2 BHK ఫ్లాట్ అయినా, ఒక 3 BHK ఫ్లాట్ అయినా డిఫరెంట్గా మనం నచ్చిన కాన్సెప్ట్లో మనం ఫర్నిచర్ అంతా బిల్డ్ చేసుకుంటాం. అప్పుడు బ్లాక్ పాట్ పెడితే అసలు ఓవరాల్ అంబియన్స్ మారిపోతుంది, బాగోదు. సో అందుకని ఏంటంటే మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఇస్తాం మేము. ప్లాస్టిక్లో కాకుండా హై క్వాలిటీ ప్లాస్టిక్ ఇస్తాం, రీసైక్లబుల్ ప్లాస్టిక్, రీయూజబుల్ ప్లాస్టిక్, అండ్ సెరామిక్ పాట్స్ ఇస్తాము, ఫైబర్ పాట్స్ ఇస్తాము. సో వీటి వల్ల ఏమవుతుందంటే అండ్ డిఫరెంట్ కలర్స్ ఇస్తాము. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి మన రూమ్ అంబియన్స్ తగ్గట్టు కలర్ ఉంటుంది. అప్పుడు ప్లాంట్ కాకుండా ప్లాంట్కి ఉన్న పాటే హై ప్రయారిటీ. ఎందుకంటే దానివల్ల మనకి లుక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ప్లాంట్ బెనిఫిట్ వస్తుంది. ఏదో తెచ్చేసాము నర్సరీ నుంచి,
ఒక బ్లాక్ ఫ్లాట్స్ అన్నది ఇచ్చేసాడు, అక్కడ పడేసాము, దాంట్లో నీళ్లు పోసాము, ఆ నీళ్ళంతా కింద స్ప్రింకిల్ అయిపోయాయి, చెత్త చెండాలం కాకుండా ఇంట్లో మనం పెట్టాము అంటే, ఆ ప్లాంట్ పెట్టాము అంటే ఇంట్లో ఎవరు వచ్చినా భలే ఉంది అన్నట్టు అట్రాక్ట్ అవ్వాలి. ఆ టైప్ లో మీరు మంచి ప్లాంట్స్, మంచి సిరామిక్ కానీ, అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ బడ్జెట్ కానీ వాళ్ళ అంబియన్స్ కానీ దాన్ని బట్టి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా మనకి అంటే మేము సర్వీసెస్ ఇస్తామండి. సో సర్వీసెస్ ఎలా ఉంటుందంటే మాకు ఒక 2 BHK ఫ్లాట్ ఉంది. 2 BHK ఫ్లాట్ లో ఏ ప్లాంట్స్ పెట్టుకోవాలి మాకు ఐడియా లేదు. సో వాళ్ళు అలా అప్రోచ్ అవుతారు వచ్చి. అప్పుడు ఏం చేస్తారంటే మా టీం ఉండేది 3 డిఫరెంట్ టీమ్ ఉంటుంది. ఒకటి ఇంటీరియర్ టీము, ఇంటీరియర్స్ దాని సూటబుల్ పాట్ ఏంటనే చెప్తారు. ఒకటి హార్టికల్చర్ టీము. హార్టికల్చర్ టీమ్కి ఏంటంటే ఆ ప్లాంట్ ఆ లైట్లో సర్వే అవుతుంది, అంటే ఆ లైట్లో ఏ ప్లాంట్ సర్వే అవుతుంది అనేది చెప్తారు. ఓకే ఓకే. సో ఇలా మా టీమ్స్ ఏమవుతుందంటే అప్పుడు మా టీం వెళ్ళి విజిట్ చేస్తుంది వాళ్ళ లొకేషన్కి. వాళ్ళ లైటింగ్ కండిషన్, వాళ్ళకున్న లైటింగ్, బాల్కనీ ఎంత లైట్ ఉంది, ఇండోర్లో ఎంత లైట్ ఉంది, ఇవన్నీ చూసి దానికి తగ్గ ప్లాంట్ నేను సజెస్ట్ చేస్తాను. ఓ సూపర్ సూపర్. అంటే మనం ఏదో వెళ్ళిపోయినాము, వచ్చేసి ఏదో ప్లాంట్ తీసుకెళ్ళిపోయినాము, నచ్చింది కదా అన్నట్టు కాకుండా అది నర్సరీ వాళ్ళు కూడా చెప్పలేరు. సో అంటే సెమీ షేడ్ కావాలా లేకుంటే ఎంత షేడ్ ఉంటే సరిపోతుంది అని ఇవన్నీ చూసుకొని మీరు ప్లాంట్ సజెస్ట్ చేస్తారు. ప్లాంట్ సజెస్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళ అంబియన్స్ తగ్గట్టు పాట్ సజెస్ట్ చేస్తాం. సూపర్ సూపర్. వాళ్ళ బడ్జెట్ అర్థం చేసుకొని అంటే ఒక టీం ఉంటుంది, అంటే ఇంటీరియర్ టీం అనేది కంపల్సరీ పంపిస్తారు వాళ్ళు. వాళ్ళు వెళ్తారు. సైట్ విజిట్ చేయకుండా మనం ఏమీ ఒక క్లారిటీ రాలేము. ఎందుకంటే వాళ్ళ స్పేస్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది స్పేస్ తక్కువ ఉండొచ్చు, కొంతమంది లైటింగ్ తక్కువ ఉండొచ్చు. అప్పుడు మనం అది చూడకుండా మనం ప్లాన్ సజెస్ట్ చేస్తే అది త్వరగా చనిపోతుంది. అది మళ్ళీ తీసుకున్నాక అరే ఇది లేదు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఓకే గుడ్. యాక్చువల్గా కొద్దిగా ఆల్రెడీ వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి, సో ఎక్కడ ఏ సెమీ షేడ్లు ఎలా వస్తుంది, ఎక్కువ వాటర్, ఎక్కువ లైట్ ఉండాలా, ఎక్కువ గాలి ఉండాలి, ఏంటి ఇలాంటివన్నీ కొద్దిగా ప్రొఫెషనల్స్గా తెలుస్తాయి కాబట్టి ఏ మొక్క పెడితే బెస్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఒక ఇంటీరియర్ టీమ్ ఎవరైతే ఉంటారో విజిట్ చేసి హార్టికల్చర్ టీమ్ ఓకే వాళ్ళు చూసి మొక్కలు సజెస్ట్ చేస్తారు అనమాట. అంటే చాలా ఉంది ఇందులో. మనం ఏదో ఇండోర్ ప్లాంట్స్ అంటే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని అనుకుంటుంటాం, కానీ ఇందులో చాలా ఉంది. అంటే మా కస్టమర్స్ క్లయింట్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే మా దగ్గర ప్లాంట్స్ బతకమండి అంటారు. అంటే ప్లాంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లాంట్ ఎక్కువ వాటర్ పోయాలి, ఒక ప్లాంట్ తక్కువ వాటర్ పోయాలి. ఇప్పుడు మనం అన్ని ప్లాంట్స్కి ఒకటే వాటర్ పోస్తాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్ చచ్చిపోతుంది వాటర్ ఎక్కువ పోసి. సో అందుకని ఆ డిఫరెన్షియేట్ వాళ్ళకి చెప్పడానికి మేము అవర్ టీమ్ విల్ గో. సో కంపేర్ టు ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటికి ఇచ్చే వాటర్ కంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఇవ్వాలండి ఇండోర్ ప్లాంట్స్ కి మనం? అంటే వెజిటేబుల్స్ కి ఫ్రూట్స్ కి అసలు సంబంధమే లేదండి. ఇండోర్ ప్లాంట్స్ ఆర్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. చాలా తక్కువ వాటర్ ఇస్తాము అండ్ అట్ ద సేమ్ టైం లైటింగ్ తక్కువ కావాలి. వెజిటబుల్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఓన్లీ డైరెక్ట్స్ అండ్ కంపల్సరీ డైరెక్ట్స్. అవును. సో ఇండోర్కి అసలు అవసరం లేదు. ఓకే. ప్లాంట్ ని బట్టి ఉంటుందా, లేకుంటే పర్టికులర్ గా ప్లాంట్ కి బట్టి సెమీ షేడ్ ఉండాలని ఉంటుందా, లేకుంటే వాటర్ కూడా ఈ ప్లాంట్ కి ఎక్కువ, ఈ ప్లాంట్ కి తక్కువ ఉంటుంది? రెండు ఉంటాయి. పర్టికులర్ బేస్డ్ ఆన్ ప్లాంట్ లైటింగ్ ఎంత ఉండాలనేది ఉంటుంది, బేస్డ్ ఆన్ ప్లాంట్ వాటర్ ఎంత ఇవ్వాలి దానికని ఉంటుంది. మన మనుషుల్లాగే ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు, సేమ్ వే. ఓకే ఓకే, ఫైన్ ఫైన్, సూపర్. సో అలాంటి ప్లాంట్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మరి చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి అంటున్నారు. మా చాలా మందికి ఇండోర్ ప్లాంట్స్ అంటే ఏవి ఏంటో తెలుసు. సో కాకపోతే మన ఇది ఒక సెగ్మెంట్ మన పెరిటోరియల్ కార్యక్రమంలో, కాబట్టి ఏదన్నా ఒక ఇండోర్ ప్లాంట్, అది ఎలా ఇండోర్ ప్లాంట్స్ చేస్తున్నారో తెలుసు, ఆ ప్లాంట్ నేమ్ ఏంటో మనం ఆ ప్లాంట్ చూపిస్తే ఆ నేమ్ వాళ్ళు గెస్ట్ చేస్తుంటారు, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తారు. మరి ఈనాటి ఎపిసోడ్ లో ఏ ప్లాంట్ చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఇది ఇండోర్ అండ్ బాల్కనీ ప్లాంట్. ఓకే. ఇది డైరెక్ట్స్ అని తగలకూడదు. ఓకే. అండ్ ఇండైరెక్ట్స్ అని తగల. ఇండైరెక్ట్ అంటే షేడ్ ప్లాంట్. ఓకే ఓకే. సో ఇది ఏమన్నా బాల్కనీ అండ్ ఇండోర్ ప్లాంట్. ఇండోర్ అంటే ఇండోర్ ట్యూబ్లైట్ లైట్ ఉండాలి. రైట్ రైట్. సో ఇది మొత్తం ఏదో ప్లాస్టిక్ ఉంటాయి కదా అలా ఉంటుంది. సో మీరు గెస్ట్ చేయండి. చాలా మంది తెలుసు అండి, ఇప్పుడు చాలా మంది తెలిసిపోయింది నాకు తెలుసు కదా. సో ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి. సో దీని డీటెయిలింగ్ అంతా కూడా ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తాం, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడే కాదు, మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో. ఇదేదో బాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లాస్ట్లో ఉండేటానికి సరే పెట్టేసి ఫైన్. సో మేము ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ ఒక చిన్న ప్రపంచం ఉంది, చిన్న చిన్న మొక్కల ప్రపంచం, ఇండోర్ మొక్కల ప్రపంచం. సో ఇట్లా అట్రాక్ట్ చేసేది మమ్మల్ని ఫస్ట్ ఇది. సో ఇది చూసారా, ఏంటి చాలా మొక్కలు ఉన్నాయండి ఇవి. సో మంచి పాట్. ఈ పాట్ గొప్పతనం ఏంటంటే స్టిల్ నా దగ్గర ఉంది. నేను ఏంటంటే ఇంట్లో వాటర్ పోసేస్తే ఇదిగోండి ఇక్కడ కూడా గ్యాప్ ఉంటుంది అనమాట.
ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పోసుకోవచ్చు, ఇటు నుంచి పోసుకోవచ్చు. సో ఇదేంటంటే అప్పుడప్పుడు ఇలా తీసేస్తాం అనుకో, తీసేసి డస్ట్కి ఇస్తుంటే తీసేసి. సో సూపర్ అండి, చక్కగా మంచి ఐడియా అండి. సో ఈ స్నేక్ ప్లాంట్ ఇది స్పైడర్ సారీ, చాలా ఇన్ని రకాలను ఏడగొడుతుంటాయి. స్పైడర్ ప్లాంట్ ఏంటంటే ఇన్ని స్పైడర్ ప్లాంట్ ఉన్నాయి, ఇవన్నీ అంటే బాగా ఫాస్ట్ మూవింగ్ అండి మీ దగ్గర. ఇది ఫాస్ట్ మూవింగ్ ఎట్ ద సేమ్ టైం ఈ స్పైడర్ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫైయర్. అదే అడగమని, దీంతో ఏంటి లాభాలు ఏంటి అని అడగమని. బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్. సో ఇదేంటంటే మన చుట్టూ ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. మొన్న దీని గురించి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది కానీ, ది బెస్ట్ ఎయిర్ ప్యూర్ ప్లాంట్ అనేది నాసా వల్ల ఎవరో నాసా కన్ఫర్మ్ చేసింది అనమాట. ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్, ద బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్స్ లో ఇది వన్ ఆఫ్ ద ప్లాంట్. సో ఇది అసలు చాలా బెస్ట్ ప్లాంట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి అంటే మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే ఒక బెడ్రూమ్ లో పెట్టుకున్నా, మేము స్టడీ రూమ్ లో పెట్టుకున్నా, ఇది లో మెయింటెనెన్స్ ప్లాంట్. అండ్ లైటింగ్ మనకి ఇండోర్, ప్యూర్ ఇండోర్, బాల్కనీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మన ట్యూబ్ లైట్ అయినా పనిచేస్తుంది, సరిపోతుంది. సో ఇప్పుడు చాలా మంది ఎయిర్ ప్యూరిఫైర్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. సో ఎయిర్ ప్యూరిఫైర్స్ పెట్టుకొని ఎయిర్ ఎంత ప్యూరిఫై ఉంది చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక జస్ట్ 1000 SFT హౌస్ ఉంది, ఒక చిన్న రూమ్ ఉంది, ఒక 2 BHK ఉంది. 2 BHKలో ఇంత ప్లాంట్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఒక రూమ్కి, ఐ మీన్ సరిపోతుంది, ఒక బెడ్రూమ్కి. యాక్చువల్గా పెద్ద ప్లాంట్ పెట్టుకోవాలి. అంటే పెద్ద ప్లాంట్ అంటే అట్లీస్ట్ మనకి ఒక 7 ఇంచ్ 9 ఇంచ్ పాట్లో ప్లాంట్ పెట్టుకోవాలి. అంటే అట్లీస్ట్ ఒక 2-3 feet హైట్ ఉన్న ప్లాంట్ పెట్టుకోవాలి. ఓకే, అది ఎందుకంటే యాజ్ పర్ నాసా ఎవ్రీ 100 SFTకి ఒక ప్లాంట్ ఉంటుంది. 100 SFTకి ఒక ప్లాంట్ అలా ఉంటే అది మినిమం. అంటే మీరు అబౌట్ దిస్ స్పైడర్ ప్లాంట్? నో, నాట్ స్పైడర్, ఎనీ ప్లాంట్, ఎనీ ఇండోర్ ఆక్సిజన్ ప్లాంట్, ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఒక 100 SFTకి 1 or 2 ప్లాంట్స్ ఉంటే 1000 SFTకి 10 ఉండాలి కంపల్సరీ. అలా ఉంటే అప్పుడు యూ సీ ద డిఫరెన్స్. ఓకే ఓకే, అది కనిపిస్తుంది. అది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్ద ప్లాంట్ 3 feet ప్లాంట్స్, కార్నర్ ప్లాంట్స్ అంటారు. ఇలా 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 వస్తాయి. ఓకే ఓకే, ఇలా అలా అవి కార్నర్ లో పెడతాం మనం. ఓకే, ఇంత ప్లాంట్స్ ఎవ్రీ 100 SFTకి ఒకటి ఉంటే అప్పుడు మనకి ఎయిర్ ప్యూరిఫై ప్రాపర్ గా. అంటే ఈ బేసిక్ గా హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇంట్లో ఇవి పెట్టుకుంటే సంవాట్ ఒక బెస్ట్ తీసుకుంటాం. సో ఏదో ఎయిర్ ప్యూరిఫైర్స్ కొనుక్కోవాల్సిన లేకుండా ఒకటి ఏంటంటే మనకి ప్లాంట్ పెట్టడం వల్ల డిఫరెన్స్ ఏమవుతుందంటే మనకి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కి ప్లాంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్ ఓన్లీ ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది, ఆక్సిజన్ రిలీజ్ చేయదు. అది ఒక డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే టాక్సిన్స్ రిలీజ్ చేసేది ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోలేదు. ఇప్పుడు ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మొబైల్ నుంచి మనకి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, అండ్ ఫర్నిచర్స్ నుంచి, పెయింటింగ్స్ నుంచి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ప్లాంట్ రెడ్యూస్ చేస్తుంది. ఓకే ఓకే ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందంటే మనకి ప్లాంట్ వల్ల మనకి హ్యూమిడ్ ఉంటుంది, విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు ద పీపుల్ బ్రీతింగ్ లో. అది కూడా ప్లాంట్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఆ ప్లాంట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇట్స్ అ లైవ్ ప్లాంట్ తీసుకుని స్లోగా తీసుకుంటాం, స్లోగా రిజల్ట్ ఉంటుంది. అందుకు వీ హ్యావ్ టు వెయిట్. సో దీనికి వాటర్ ఎలా, దీనికి కూడా మనం ఫింగర్ టెస్ట్ ఎనీ ప్లాంట్ ఫింగర్ టెస్ట్ చాలు. కాకపోతే ఇది కూడా లో మెయింటెనెన్స్ ప్లాంట్. వాటర్ ఎవ్రీ 4 days 5 days ఒకసారి వాటర్ వేసినా సరిపోతుంది. సో ఇదేంటంటే ఇది ఒక వేరిగేటెడ్ వర్షన్ బట్ ఇది ఇలాగే వస్తుంది స్పైడర్ ప్లాంట్. ఓకే ఓకే. సో ఈ స్పైడర్ ప్లాంట్ ఇలాగే వస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి ప్రతి లో మెయింటెనెన్స్ లో బతికేస్తుంది ఈజీగా. సో స్పైడర్ ప్లాంట్ చాలా మంచి ఆక్సిజన్ ఇప్పుడు ఇస్తుంది. అలాగే మీరు అన్నట్టు కరెక్ట్, ఇప్పటిదాకా నేను ఆలోచన చేయలేదు. ఎయిర్ ప్యూరిఫైయర్ ఓన్లీ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అంతే, కానీ అది తీసుకోదు. బట్ మన ప్లాంట్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకుంటుంది. ఏదైనా ఇంట్లో నుంచి వచ్చిన మీరు అన్నట్టుగా పెయింట్ ఇవన్నీ తెలియవు పెద్దగా, మనం దాన్ని అబ్జర్వ్ చెయ్యము. సో ఇలాంటి వచ్చిన టాక్సిన్స్ కూడా అబ్జర్వ్ చేసుకుని బెస్ట్ ఆక్సిజన్ ఇస్తుంది. ఎంత లో మెయింటెనెన్స్, అసలు మెయింటెనెన్సే ఉండదు. కొన్ని నీళ్ళు పోయినరా చాలు, నా సంగతి నేను చూసుకుంటా అంటే నాకు నీళ్ళు కూడా అవసరం లేదు, ఎట్లా ఫ్యాన్ లైట్ వేసుకుంటారా, లైట్ చాలు నాకు. సో కాబట్టి తప్పకుండా మనందరం కంపల్సరీ ఇలా మంచి పెంచుకోవాల్సిందే. ఇంట్లో ప్రతి 100 SFTకి ఒక పెద్ద ప్లాంట్, ఇంత సైజ్ ప్లాంట్ ఉండాలి కంపల్సరీ. సో ఇవి తీసుకొని పెట్టుకుంటే ఒక ఇంత సైజ్ ప్లాంట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? అంటే దాని రిలేటెడ్ గా మనకి పెద్ద ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ టేబుల్ టాప్ ప్లాంట్, స్పైడర్ లో టేబుల్ టాప్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మనకి పెద్ద ప్లాంట్ కావాలంటే దాని రిలేటెడ్ మనకి జీజీ కానీ, స్నేక్ కానీ, అరేకా పామ్ కానీ ఇలాంటివి పెట్టేసుకోవచ్చు.
సూపర్ సూపర్. సో అలాగే మిగతా కూడా ఉన్నాయి, చూద్దాం. సో ఏంటి మీ దగ్గర తమలపాకు కూడా అమ్ముతారా? తమలపాకు కూడా ఉంది. అన్నీ అమ్ముతాం. రైట్ రైట్, సూపర్ అండి. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఈ ప్లాన్ చూపించాము. సో గణేష్ గారు సన్లైట్ ఇన్ ద సెన్స్ లైక్ ట్యూబ్ లైట్ వెళ్తున్నా సరిపోతుంది అన్నారు. సో ఈ ప్లాంట్ ఏంటి చెప్పండి అన్నారు. సో ఆన్సర్ చెప్తారా? ఫస్ట్ ఆన్సర్ చెప్పే ముందు దీని బెనిఫిట్స్ చెప్తా. ఓకే. సో ఇది ఏంటంటే ఇది ఎక్కువ గిఫ్టింగ్ ఇస్తారు. ఇది ఈ ప్లాంట్ ఇస్తే మంచిది అంటారు, లక్కీ ప్లాంట్ అంటారు. ఓకే. సో గిఫ్టింగ్ లో ఎక్కువ మాకు అసలు ఫాస్ట్ మూవింగ్ ప్లాంట్ ఇది. ఎక్కువ గిఫ్టింగ్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ లో పెడితే డబ్బులు వస్తాయి అంటారు. ఓకే. సో ఇది లీఫ్ పెరిగే కొద్దీ డబ్బులు మనకి పెరుగుతాయి అంటారు. అదొక నమ్మకం ఉంది. ఓకే, బిలీఫ్. ఓకే, ఆ బిలీఫ్ అవుతున్నాడు ఉంది యాక్చువల్ గా. ఇది ఉండడం కూడా డబ్బుల్ లాగానే ఉంది. సో దీన్ని జేడ్ ప్లాంట్ అంటారు. అది ఆల్ఫాబెట్ లో లాస్ట్ వస్తుంది అన్నా కదా. జేడ్. ఓకే. జెడ్ ప్లాంట్ వేరండి. అవును, ఓకే. జెడ్ ప్లాంట్ అది వేరు, ఇది జేడ్ ప్లాంట్. JADE. ఓకే, జేడ్ ప్లాంట్. ఓకే ఓకే. yes, జేడ్ ప్లాంట్. ఓకే. సో ఇది లో మెయింటెనెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బాల్కనీలో మంచిగా బతుకుతుంది. ఓకే. సో ఇది అంటే ఇది మీ దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఇదేనండి? సో ఇట్లా ఇది వన్ ఆఫ్ ద ప్లాన్, వన్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్. ఓకే ఓకే. సో గిఫ్ట్ లాగా ఇస్తూ ఉంటాం. గిఫ్ట్స్ కి ఎక్కువ ఇస్తారు ఇది. ఓకే, ఫైన్. అంటే గిఫ్ట్ ఇస్తే మంచిది అంటారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటివి ఇప్పుడు ఇలా ఇండోర్ ప్లాంట్స్ అనే కాదు, చాలా మంది ఏదైనా ఫంక్షన్స్ కి అటు ఇటు పోయినప్పుడు గిఫ్ట్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. సో దాని బదులు ఇలాంటి సరే వాట్ ఎవర్ అంటే ఇండోర్ ప్లాంట్ ఆర్ వాట్ డజంట్ మ్యాటర్, అంటే ప్లాంట్ అనేది ఇంపార్టెంట్. అంటే మాకు అదేనండి, మాకు ఇప్పుడు మేము చూసినప్పుడు మేము స్టార్ట్ చేసి మాకు ఇప్పుడు ఇది 9th ఇయర్. మేము స్టార్ట్ చేసినప్పుడు అవేర్నెస్ లేదు, లేదంటే అసలు ఆ ప్లాంట్ ఇవ్వాలనే థాట్ రాదు, ఏమీ రాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక డిమాండ్ అనేది క్రియేట్ అయింది. అండ్ వెడ్డింగ్స్లో ప్లాన్స్ ఇస్తున్నారు, ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ప్లాన్స్ ఇస్తున్నారు, ఎంప్లాయీస్కి బర్త్డేస్కి ప్లాన్స్ ఇస్తున్నారు. సో మేము చాలామంది కంపెనీస్ కొలాబరేట్ అయ్యాము. సో అదేంటంటే ఆ అవేర్నెస్ అనేది బాగా వచ్చింది. సో మంచిదండి యాక్చువల్గా, గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఏదైనా గిఫ్ట్ ఇచ్చాము అంటే అదే కొన్ని రోజులు వాడతారు, పక్కన పడేస్తారు. బట్ ఇది ప్లాంట్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇక్కడ ప్లాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు గణేష్ గారు మాకు ఒక గోల్డెన్ మనీ ప్లాంట్ ఇచ్చారు. స్టిల్ అది మా ఇంట్లో. అది చూసినప్పుడల్లా ఇక్కడ ప్లాంట్ అని రాసుంటుంది. అది చూసినప్పుడు ఓకే ఇంకా కుక్కట్పల్లిలో ఉంది, వివేకానంద నగర్లో ఉంది, గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని డెవలప్ కూడా చేస్తాం. ఈ మధ్యనే కొద్దిగా దాని బ్రాంచెస్ తీసి వేరే చోట పెడితే కూడా ఫుల్ డెవలప్ అవుతుంది. సో మా ఇలా టోటల్ గా మా ఇంటికి ఇప్పుడు తోరణాలు కాకుండా మనీ ప్లాంట్ పెట్టేసి. ఇది కూడా అంతే. ఇది ఏంటంటే ఇది కట్ చేసి దీన్ని మళ్ళీ ఇంకో సాయిల్ లో పెడితే మళ్ళీ అది ప్లాంట్. అదే నెక్స్ట్ అదే అడగబోయాను. దీన్ని ఎట్లా దీన్ని తీసి పెట్టేస్తే వచ్చేసి సూపర్ సూపర్ గ్రో ప్లాంట్. ఓకే. సో ఇంత రావడానికి ఎంత టైం పడుతుందండి? ఇది అంటే బేస్డ్ ఆన్ ద లైటింగ్ కండిషన్, బేస్డ్ ఆన్ ద లొకేషన్ ప్లాంట్ గ్రో అవుతుందండి. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ లైటింగ్ బాగుంది, మంచిగా వాటర్ ఇస్తున్నారు, రెగ్యులర్గా కేర్ఫుల్ చేస్తున్నారు అంటే ఫాస్ట్ గ్రో ఉంటుంది. అట్లా. సో దీనికి వాటర్ అంటే ఎట్లా ఇట్లా మాయిశ్చర్ చూసుకొని ఇవ్వడమేనా? మాయిశ్చర్ చూసుకొని ఎనీ ప్లాంట్ ఇప్పుడు మనకి టచ్ చేస్తే మనకి ఫింగర్ టెస్ట్ అంటారు. సో ఫింగర్ టెస్ట్ అంటే మనకి 1 inch ఫింగర్ సాయిల్ లో పెడితే మనకి పెట్టుంటే వాటర్ 1 inch. ఓకే, 1 inch ఇలా పెడితే ఇక్కడ వాటర్ ఉందంటే అవసరం లేదు. ఇది ఈజీ టెస్ట్, ఎవరైనా చేసేది ఈజీగా అర్థమవుతుంది. అంటే యాక్చువల్గా పైన చూస్తే పైన ఎండిపోయిందని వాటర్ పడి 1 inch జస్ట్ 1 inch పెట్టాలి. రైట్, సూపర్. సో ఇది జేడ్ ప్లాంట్. రైట్, సూపర్ అండి, నైస్. సో చాలా మంది ఇంట్లో చూస్తూ ఉంటాం. సో ఆన్సర్ జేడ్ ప్లాంట్. థ్యాంక్ యూ సో మచ్ అని చక్కని మొక్కను మాకు పరిచయం చేశారు. అలాగే చాలా ఉన్నాయి ఇంకా మీ దగ్గర పరిచయం చేసుకోవాల్సిన అవన్నీ కూడా పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.